ఇక్కడ వేరే విషయం అయితే ఏమీ లేదు. అయితే ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలా మీరు తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఒక గొప్ప తండ్రినైనా దినాన్ని మాకు ఇచ్చి ఈ విధముగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి, అయ్యా యేసుక్రీస్తు వారి పుట్టుకకు గల కారణాన్ని మేము ఆలోచించటానికి మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారో తండ్రి, దానిని క్లుప్తముగా తండ్రి నీ హృదయానుసారముగా ప్రభువా మేము చెప్పుకోవటానికి మాకు సహాయం చేయండి. దేవా, నిజంగా తండ్రి నీ వాక్యమును చెప్పటానికి కానీ వినటానికి కానీ మేము యోగ్యులము కాదు. కేవలం నీ కృప వల్ల మమ్మల్ని ఈ విధంగా నిల్చోబెట్టి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మీ యొక్క ఆత్మ సహాయమును మెండుగా ప్రభువా చెబుతున్న నాకును వింటున్న బిడ్డలకును దయచేసి మనుషులుగా మమ్మల్ని అందరినీ మరుగు చేసి మీ వాక్యమును హెచ్చించుకొని మీ నామానికే తండ్రి సకల మహిమయు ఘనతయు ప్రభావం తెచ్చుకుంటారని కూడా నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు వచ్చేసరికి వై జడ్సన్ పాల్, మాది విజయవాడ. నేను చదువుకుంది మీ ముందున్న కాలేజ్ IIITలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను అనమాట. చదువు అయిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. నేను పెద్దోన్నే, చిన్నోన్నేం కాదు. నాకు ఒక 27 సంవత్సరాలు వచ్చాయి అనమాట. నా స్ట్రెచ్చర్ చూసి మీరు చిన్నోడని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? ఏదేమైనప్పటికీ మరొకసారి దేవుడు మనలందరినీ కూడా ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని కలవటానికి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. తక్కువ మంది వచ్చారని మీరు ఫీల్ అవుతున్నారా? మేము ఎంతమందినే పిలిచాం. మేము అనుకుంది 40-30 మందినే, కాబట్టే అంతమందే వచ్చారు. లేకపోతే వస్తారు, విజయవాడ ఒక 15 మంది రమ్మంటే వస్తారు, లేకపోతే ఇంకొకరిని పిలిస్తే వస్తారు. కావాలనే పిలవలేదు. ఇక్కడ ఎందుకు అంటే మనము కూడుకున్న వాళ్ళ వరకు ఇక్కడ ప్రతి ఆదివారం చిన్నగా కూడుకుంటున్నాం, ఒక 5-6 మందిమి. సో అందుకు దేవునికి కృతజ్ఞతగా పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళ వారికి ఇక్కడ సంఘము జరుగుతుందని తెలియచేయడానికి అందుకు మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. కాబట్టి ఇదేదో పెద్ద కూడిక కాదు. కాకపోతే పెద్దలుగా ఉన్నవారు మాకు చాలా సహాయకంగా ఉంటారు, అందుకు వాళ్ళను కూడా పిలుచుకున్నాం. కాబట్టి మేము ఎంతమంది అనుకున్నారో అంతమంది వచ్చారు. ఇంకా ఒక 10 మంది తక్కువే వచ్చారు, ఇంకా రాలేదు చాలామంది మా వాళ్ళు, పిలిచిన వాళ్ళు కూడా. సరే, ఏదేమైనా సమయాన్ని వృధా చేయకుండా వాక్యంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారు అనగానే మీరేం చెబుతారో ఒక 2 మాటలు చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఏమంటారు మీరంతా? పాపులను రక్షించటానికి, ఇంకా నశించిన దానిని వెతికి రక్షించడానికి, ఇంకా తండ్రి చిత్తాన్ని బయలుపరచటానికి, ఇంకా ఇంకా అర్థం కాలేదు. రక్షణ ఇచ్చుటకు, ఇంకా పేదవారికి వాక్యం చెప్పుటకు. ఓకే, కొంచెం బాబాయ్ దగ్గరికి వచ్చాడు. సరే, యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని యేసుక్రీస్తు వారు తన మాటల్లో ఏమని చెబుతున్నాడో చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం, ఓకేనా? మనందరి సాక్ష్యాల కంటే ఆయన నోట ఆయన చెప్పే సాక్ష్యమే చాలా మంచిది, అవునా కదా? కాబట్టి తాను భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు, తనకి ఒక వయస్సు సుమారుగా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు, బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి అభిషేకించాడో అప్పుడు ఆయనకి అలవాటు ఏంటి అంటే సమాజ మందిరానికి వెళ్ళి ఏమి చెప్పడం అలవాటు? ధర్మశాస్త్రాన్ని బోధించటము. ఆనాటి కాలంలో యూదులకు అలవాటు అన్నమాట. బోధకుడికి ఎవరు వచ్చినా సరే ఇచ్చి వినిపించమని చెబుతారన్నమాట. అయితే యేసుక్రీస్తు వారికి వాడికి ఏంటి అంటే మందిరానికి వెళ్ళడం. మనలాగా మందిరానికి వెళ్ళకుండా కాదు. విశ్రాంతి దినం రాగానే యేసుక్రీస్తు వారికి వాడుక అనగా అలవాటు ఏంటిది అంటే మందిరానికి వెళ్ళి అక్కడ ధర్మశాస్త్రాన్ని చదివి వాళ్ళందరికీ వినిపించటం. అలా ఒకరోజు వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని తెరిచినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఆయన కనుగొన్నాడు. ఆ మాట ఏంటో చూద్దాము. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనము 16వ వచనము.
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆ గ్రంథము విప్పగా ఇప్పుడు ఏముందో చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై, కొంచెం ట్రబుల్ తగ్గించండి, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. తన సొంత మాటల్లో తనను భూమి మీద ఎందుకు పంపించాడో యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెబుతున్న మాట. ఎప్పుడైతే దైవ గ్రంథాన్ని తెరిచి ఉన్నాడో, దేవుడు తన గురించి ఏమి రాయించుకున్నాడో తానే చదివి తను నోటితో తాను చెబుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నాడంటే, మొదటిగా ఇదిగో ప్రభువు ఆత్మ నా మీద ఉంది. ఎందుకు ఉంది అంటే దేవుడు నన్ను అభిషేకించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చదివితే ఇది చాలా బాగుంటుంది. దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించాడు అంట. అభిషేకించి నన్ను పంపించాడు అని ఉంటుంది. గాడ్ హ్యాస్ సెంట్ టు మీ. దేవుడు నన్ను పంపించాడు. ఎలా? తన యొక్క ఆత్మని ఇచ్చి. ముగ్గురు కనపడతారు అక్కడ. దేవుడు పంపించాడు. ఎవరిని పంపించాడంటే నన్ను పంపించాడు. ఎలా పంపించాడు అంటే పరిశుద్ధాత్మ శక్తిని నా మీద అభిషేకించి నన్ను పంపించి ఉన్నాడు. అయ్యా ఎందుకు పంపించావు అని అంటే అక్కడ చెబుతున్నాడు, పేదలకు సువర్తమానము. ఎవరికి? పేదలకు సువర్తమానము. సువార్త అనగానే వాక్యం అనుకోమాకండి, ఒక మంచి వార్త. ఆ మంచి వార్త వాక్యము తర్వాత మాట. అయితే భూమి మీద పేదలు ఉన్నారంట. వాళ్ళకు వాడబడిన మరి ఒక పర్యాయ పదము దీనులు ఉన్నారంట. యెషయా గ్రంథంలో దీనులని ఉంటుంది. దీనులకు, పేదలకు సువార్త అనగా ఒక మంచి గుడ్ న్యూస్ అంట. ఇది మీకు బాగా వాడుక పదం. ఏంటిది? గుడ్ న్యూస్. ఏదన్నా గుడ్ న్యూస్ ఉంటే చెప్పండి బ్రదర్ అంటారు కదా. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి తండ్రి పంపిస్తే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భూమి మీదకి వచ్చాడు అంట. ఎందుకు అంటే మనందరికీ గుడ్ న్యూస్ చెప్పడానికంట. ఆయన పట్టుకొచ్చాడంట. ఇంగ్లీష్లో చాలా బాగా ఉంటుంది అనమాట. జీసస్ బ్రింగ్స్. ఆయన పట్టుకొచ్చాడు. ఏంటిది? ఒక గుడ్ న్యూస్. ఎవరికి? దీనులకి, పేదలకు. ఒక మంచి సువార్తను, ఒక మంచి గుడ్ న్యూస్ని ఆయన పరలోకము నుండి మోసుకొని వచ్చాడంట. మళ్ళీ ఎవరు పంపిస్తే? తండ్రి పంపిస్తే. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఇదిగో పేదలకి, దీనులకి శుభవార్తను అనగా గుడ్ న్యూస్ని చెప్పడానికి ఈ మాట నేను వాడతాను. ఇదే మీకు బాగుంటుంది. గుడ్ న్యూస్ చెప్పడానికి ఆయన వచ్చాడు అంట. ఇంతకీ ఏంటయ్యా పేదలకు గుడ్ న్యూస్ చెప్పండి. అసలు ఏంటిది పేదలకు గుడ్ న్యూస్ అని అంటే నేనే చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే పేదలకు సువార్త ప్రకటించుటకై, అంటే మంచి వార్త. ఏంటిది అంటే అది చెరలో ఉన్న వారికి విడుదల. ఈ పేదలు చాలా రకాలలో ఉన్నారు. కొందరేమో ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారంట. తర్వాతి మాట గుడ్డివారికి చూపును. తర్వాతి మాట నలిగిన వారిని విడిపించుటకును. చెరలో ఉన్న వారిని విడిపించటానికి, నలిగిన వారిని విడిపించటానికి, గుడ్డితనంలో బ్రతుకుతున్న వారిని విడిపించటానికి. తర్వాత మాట ప్రభువు హితవత్సరమును. హితవత్సరము తెలుగులో చాలా కష్టంగా ఉంది కదా పదం. ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమైపోద్ది. గాడ్ ఫేవర్ చేసే ఇయరంట. ఏంటంట? అప్పుడప్పుడు అంటాం కదా, బ్రదర్ నాకు ఏదైనా చిన్న ఫేవర్ చేయి బ్రదర్ అంటాం కదా. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అర్థం, దాని అర్థం హితవత్సరం అంటే ఏం లేదు, దేవుడు నీకు సహాయము చేసే సంవత్సరం. యేసయ్య పేదలకి సువార్త ప్రకటిస్తున్నాడంట, గుడ్ న్యూస్ ప్రకటిస్తున్నాడంట. ఏమంటే తెలుసా? ఇదిగో మిమ్మల్ని అందరినీ దేవుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఇంకొక పదం వాడిన పదం ఏంటంటే హితవత్సరానికి యాక్సెప్టబుల్ ఇయర్. అంటే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడంట. దేవుడు నీకు ఫేవర్ చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఆ మాట చెప్పడానికి దేవుడు యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించాడు అంట. అయ్యో భూమి మీద ఎలా ఉన్నారంటే చాలామంది చెరలో ఉన్నారు, చాలామంది ఏమో నలిగినిపోయి ఉన్నారు. అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే బ్రోకెన్ హార్ట్స్, హృదయాలు పగిలిపోయి ఉన్నాయి.
ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, నలిగిన వారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే అప్రెస్డ్ పర్సన్స్. అది బాగుంటుంది. ఇంకా ఏంటి, అనగద్రొక్కబడిన వారంట. ఎవరు? అనగద్రొక్కబడిన వారు. ఈ 3 పదాలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బేదలు ఈ 3 తెగల్లో ఉన్నారు. ఒకటేంటంటే చెరలో ఉన్నారు అంట. చెరకి మరొక పదం ఏంటంటే బందీఖానా. ఇంగ్లీష్లో క్యాప్టివ్స్ అంటాడు, అంటే బందీలు. క్యాప్టివ్స్ అంటే బందీలు. అంటే మనుషులందరూ చాలా బందీల్లో ఉన్నారంట. దానికి తెలుగు భాష చెర, దానికి ఇంకా భాష జైలు. జైలుని ఏమంటాం మనం? బందీఖానా అంటాం కదా, అవునా కదా? బందీఖానా, మనల్ని బంధించి ఉంచేది. అంటే చాలామంది ప్రజలేమో బందీల్లో ఉండిపోయారంట, చాలామంది ప్రజలేమో అనగదొరక్కబడి ఉండిపోయారంట, చాలామంది ప్రజలేమో విసిగిపోయి ఉన్నారంట, చాలామంది హృదయాలేమో నలిగిపోయి ఉన్నాయంట. వాళ్ళని ఎవరు ఆశ్రయించే వాళ్ళు లేక, వాళ్ళని ఎవరు చూసుకునేవారు లేక, ఈ విధంగా నిజంగా అనగదొరక్కబడిన వారు, నలిగిన వారు, విసిగి చెదరిపోయిన వారు. యేసయ్య అన్న మాట ఏంటి తెలుసా? సమస్త పట్టణాలు, సమస్త గ్రామాలు తిరిగినప్పుడు యేసయ్య జనాలందరిని చూసి ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ కాపరలేని గొర్రె వలె విసికి చెదిరిపోయి ఉన్నందున కనికరపడ్డాడంట. ఆయన ఫౌండ్ చేశాడు ఏంటిది? సమస్త పట్టణాలు, సమస్త గ్రామాలు, అనగా ఆ యెరూషలేములో సుమారుగా 100 కిలోమీటర్ల రేడియస్లో ఆయన సువార్త చేస్తే, ఆ యెరూషలేమును బోర్డర్గా చేసుకుని ఒక 100 కిలోమీటర్లు ఆయన సువార్త చేస్తే, ఆ సమస్త పట్టణాలు, సమస్త గ్రామాలు తిరిగితే ఆయనకి జనాలు ఎలా కనపడ్డారంటే తెలుసా? కాపరి లేని, అదొక్కటంటే నేను ఒప్పుకోను, విసికి చెదరిపోయిన పదాలు వాడతాడు అక్కడ. విసిగిపోయారంట, చెదరిపోయారంట. ఏ కాపరులు లేరంటే ఉన్నారు. యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ ఏంటంటే సరైన విధానంలో కాయలేకపోతున్నారు. యేసుప్రభు ఎందుకు రావాల్సిన విషయం వచ్చింది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇదిగో ప్రారంభం నుండి నిజంగా లోతు ప్రకటించుకుంటూ వచ్చాడు, నోవహు ప్రకటించుకుంటూ వచ్చాడు, లేకపోతే చాలామంది ప్రవక్తలు ప్రకటించుకు వచ్చారు. కానీ ప్రకటించే వాళ్ళేమో తక్కువ మంది అయిపోయారు, మోసం చేసే వాళ్ళేమో ఎక్కువ మంది అయిపోయారు. బైబిల్లో మీరు పదం కనపడుతుంటుంది. అబద్ధ బోధకులన్న ముందు మాత్రం అనేకులని ఉంటుంది, మంచి బోధకులన్న దగ్గర అసలు ఏముండదు. నా పేరిట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, నా పేరిట అనేకులు అంటే మోసం చేసేవారు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సమయానికే చెబుతున్నాను. ఎందుకు యేసయ్య రావడానికి వచ్చిందో మీకు చెబుతున్నాను. ఇంతకుముందు చాలామంది ఉన్నారుగా దేవుని ప్రతినిధులు. అసలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? మీరు న్యాయ విధులు ఇస్తూ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో సహోదరులారా, మీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలంట. ఎందుకు? దేవుడు ఎవరు? న్యాయాధిపతి. అది చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. దేవుడు అంత ప్రియారిటీ ఇచ్చాడు మనకి. అక్కడ రాయబడిన మాట మనం ప్రతినిధులం అంట దేవునికి. సుమారు 160-170 న్యాయ విధులు ఇస్తూ, ఇదిగో మీకు ఏమైనా గొడవలు వస్తే ఇజ్రాయేలులారా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలని రాయబడి ఉంటుంది అక్కడ. కానీ దేవుడు అంటే ఎవరు అక్కడ? న్యాయాధిపతి. అందుకే మనల్ని అంత లెవెల్లో పెట్టాలనుకున్నాడు దేవుడు. మనము ప్రతినిధులము దేవునికి. కానీ అదేమైపోయిందంటే స్లోగా కనుమరుగైపోతూ వచ్చి విశ్వాసులందరూ అసలు విరిగి నలిగిపోయి చెదరిపోయి ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాలు తట్టుకోలేక, ఆ ప్రజలు భరించలేక వాళ్ళందరూ అనగద్రొక్కులు, ఇదిగో నేను పెద్దోని, నేను చిన్నోని, నువ్వు ఆ క్యాస్టు ఈ క్యాస్టు, ఇలాగ అనగద్రొక్కబడి ఇదిగో ఆఖరికి అది ఎక్కడికి చొచ్చుకుంది అంటే దేవుని నమ్ముకున్న యూదుల్లో కూడా అది చొచ్చిపోయి ఏమైంది తెలుసా? ఇదిగో మేము యూదులము, మీరు సమరీయులు, మా కింద ఉండాలి, మీరు పాపాత్ములు, మేము మీతో భోజనము చేయమనే అనగద్రొక్కి అంత స్థితి దేవుళ్ళని పిల్లలుగా వచ్చేసిందనమాట. అందుకే అక్కడ రాయబడ్డాడు, అప్రెస్డ్ పర్సన్ సెట్ ఫ్రీ. ఆయన వచ్చింది ఎందుకంటే దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే, దేవుడు నన్ను పరిశుద్ధాత్మని అభిషేకించి ఎందుకు పంపించాడు అంటే ఇలాగ అణచివేయబడిన వారిని, బానిస బ్రతుకులు బతికే వారిని ఫ్రీడమ్ ఇద్దామని వచ్చాడంట. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, మీరు వాక్యము మాత్రమే ప్రకటించడానికి వచ్చాడని కూడా చాలా తప్పు.
పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త అనగానే వాక్యమే అనుకుంటున్నారేమో మీరు. ఆ వాక్యములో మాటలే కానీ అవి మనుష్యులను ఏమంటారంటే వాళ్ళని ప్రోత్సాహపరిచేవి. అందుకే పౌలు గారు చాలా క్లియర్గా రాస్తాడు, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోండి, ఒకరొకరు సహాయం చేసుకోండి, ఒకరి పాపాలు ఒకరు భరించండి, ఒకరినొకరు గొప్ప చేసుకోండి. అంత క్యారెక్టరే, అంత బంధాలే, కరువైంది కూడా అవే. యేసుప్రభు వచ్చింది ఆ బంధాలను చూపించటానికి. నిజమైన ప్రేమను ఎక్కడ కనుగొనలేకపోతున్నారు మనుషులందరూ. అక్కడ రాయబడిన మాటలు అదే. ఒకరేమో బందీలకు అయిపోయారు, చెరలకు అయిపోయారు, ఒకరేమో నలిగిపోయారు, ఒకరేమో విసిగిపోయారు, ఒకరేమో అనగదొక్కబడుతున్నారు. అందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళందరూ కూడా విసిగి చెదరిపోయి, అసలు ఆ మాటలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళందరినీ, ఇదిగో మీ అందరినీ మంచి వార్త చెప్పటానికి వచ్చాను నేను, మిమ్మల్ని అందరినీ వాటన్నిటి నుండి విడిపించటానికి వచ్చాను అన్నాడు. అందుకు ఇదిగో యేసు పుట్టాడు, మీరు సంతోషించండి అన్నది అందుకు. యేసు ఎక్కడో పుడితే మనకేం సంతోషం? ఇన్ని చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి సంతోషము ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతి ఒక్కరికి, ఒకరికే కాదు, అన్ని రకాల ప్రజలు ఈ 3 గుంపులు సరిపోతారు. చెర అనగా బందీకాన అంటే సాతాను ఉచ్చులు, అవునా కదా? ఎన్ని ఉచ్చులు ఉన్నాయి? ప్రతి ఉచ్చు మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా ప్రతి మనిషి ఆ సాతాను యొక్క బంధకాలలో ఉండిపోయాడు. ఒకడేమో త్రాగుబోతు బంధకాలలో, ఒకడేమో వ్యభిచారమైన బంధకాలలో, ఒకడేమో స్వార్థమైన బంధకాలలో, ఒకడేమో మత్సరమైన బంధకాలలో. ఈ విధంగా సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేసేసింది? బంధకాలలో ఉంచేసింది. ఎవరి బంధకాన్ని వాళ్ళకి పెట్టింది. అందరూ ఒకే బంధకంలో లేదు. ఒకరు బాగా వ్యభిచారం చేయడం ఇష్టమైతే ఒకరికి బాగా తాగడం ఇష్టం. తాగేవాడు వ్యభిచారం చేయడు. కొందరు అప్పుడప్పుడు చెప్తున్నారు, అని తాగడం తప్ప ఏ అలవాటు లేదయ్యా, చాలా మంచోడు అంటుంటాం, అవునా కదా? మా అబ్బాయికి ఆ పాడ అలవాటు ఒకటే ఉందా, మిగతా అన్ని బాగానే ఉంటాయి. అంటే ఏం చేశాడంటే భూమి మీద ప్రజలందరినీ కూడా సాతాను అనేవాడు తన ఉచ్చులతో, తన వలలతో వాడు అందరిని ఏం చేశాడంటే బందీ చేసేసాడు. ఇదిగో తల్లిదండ్రులను ప్రేమించలేని హృదయంతో ఒకరిని బంధించాడు. ఈ బందీల మధ్య జనాలు అందరూ ఏమైపోయారంటే నలిగిపోయారు, విసిగిపోయారు, వాళ్ళ హృదయాలు నిజంగా పగిలిపోయాయి. ఏంటి ప్రభువా ఈ బ్రతుకు, ఎందుకు ఇచ్చావు మాకు ఈ బ్రతుకు? అసలు మేము పుట్టుకుంటే బాగుండు కదా, ఎందుకు మాకి సావు అనే బాధ దేవుడికి మొరలు వినపడతా ఉండేవాళ్ళు. ఆ యెషయా గ్రంథంలో అదే బాధ వాళ్ళది. ఇదిగో బబులోనీయులు మమ్మల్ని సావ కొడుతున్నారు, ఏంటి మాకు ఈ బాధ? బబులోని చెరలో మేము చచ్చిపోతున్నాం, మాకేంటి బాధ అని ఆర్తనాదాల్లో నుండి పుట్టుకొచ్చిన ప్రార్థనకి జవాబు అది. ఆ యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం ఏంటి తెలుసా? ఆ యూదులందరూ ఆర్తనాదాలు, ఇదిగో ఈ బబులోనీయులు వచ్చి మా కుటుంబీకులను చంపేశారు, మా సొంత ఇళ్లలో నుండి, మా సొంత పొలాల నుండి ఎక్కడో చివరికి తీసుకొచ్చారు బబులోని దేశానికి. అక్కడేమో వాళ్ళ కింద మేము ఉన్నాం, చెరలో ఉన్నాం, బానిస బ్రతుకులైపోయాయి. ఇదిగో మా వాళ్ళందరినీ చంపేశారు, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశారు, కాల్చేశారు, ముసలా ముతకనేమో వదిలేశారు. ఎందుకు? వాళ్ళకి హాస్పిటల్ బిల్లు ఖర్చు అని చెప్పి వాళ్ళని వదిలేశారు. అక్కడే బాగా బలంగా ఉన్న యవనస్తులు మాత్రం వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. ఎందుకు? వెట్టి పనులు చేయించడానికి, బానిస బ్రతుకులు చేయించడానికి. ఆ ఏడుపుల్లో నుండి వచ్చిందే యెషయా ప్రవక్త, హెజ్కేలు ప్రవక్త, వీళ్ళందరూ ఏడుస్తూ 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 ఉంటే అప్పుడు దేవుడు చెప్పినది అది అనమాట. ఇదిగో మీకు ఒక రోజు వస్తుంది, మీ నలిగిన హృదయాలు ఉన్నాయే, మీ విరిగిపోయిన హృదయాలు ఉన్నాయే, ఇదిగో మీ పిల్లలతోనో లేకపోతే మీ భర్తతోనే, మీ భార్యతోనో లేకపోతే నీతోనే నీవే విరిగిపోయి నలిగిపోయి ఇవన్నీ ఉన్నావే, మీ అందరికీ ఒక మంచి వార్త చెప్పటానికి యేసయ్య వచ్చాడంట. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలు, మీరు మాటలు చదువుతుంటే నిజంగా ఎంతమంది ప్రజలు నిజంగా ఎలా ఉన్నారు అంటే అలా ఉన్నారు. ఏ కుటుంబము సరిగ్గా లేదు, ఏ కుటుంబము ఆనందముతో లేదు, ఏ కుటుంబము సంతోషంతో లేదు. అదంతా తీసేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మరి పిల్లలు బాధపడుతుంటే తండ్రి ఏం కూర్చొని ఉంటాడు చెప్పండి? ఇదిగో యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. ఏమని? కోట్ల మంది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని అంటుంటే ఈయనకేమవుతుందంట? అరే నా కుమారుని ఎవడెళ్తాడని ఉన్నా. ఈయన బాధ ఇదైపోయింది. దేవదూతలేమో పరిశుద్ధుడు 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 అంటుంటే అబ్బా నన్ను పొగుడుతున్నారు, డమ్ముకేస్తున్నారని చెప్పి ఆనందపడకుండా ఆయన అడుగుతున్నాడు, యెషయా నా కోసం ఎవడెళ్తాడు? ఎవడి కోసం? ఆయన కోసం అంటే ఎవరి కోసం?
నా బాధ అంతా. అందుకే కీర్తనకారుడు అన్నాడు అనమాట చాలా క్లియర్గా, మహాకాశాలు చూస్తుంటే మాకు అబ్బురం అనిపిస్తుంది. ఆ యొక్క ఇదేంటి అరకు లోయల దగ్గరికి వెళితే, ఆ పాడేరు లోయల దగ్గరికి వెళితే, ఏంటిది ప్రభు ఈ సృష్టి ఏంటి, అసలు ఏంటి ఇంత ఎక్సలెంట్గా ఉందా ఏంటి, ఇవన్నీ చూస్తుంటే మాకు అబ్బురం అనిపిస్తుంది ప్రభు అని అనుకుంటుంటే, ఆయన మాత్రం ఎవరినై చూస్తున్నాడంట, నరుణ్ణి నువ్వు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. అవన్నీ వదిలేశాడంట. ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? 24 గంటలు కొనకక నిద్రపోక, తల్లన్నా నిద్రపోతేమో కానీ ఈయన నిద్రపోవాడంట, తల్లన్నా మర్చిపోతుందేమో ఈయన మర్చిపోవాడంట, ఎక్కడ వదిలేస్తామని చేతులు అరచేతులు చెక్కుని ఉన్నాడంట. ఈ ప్రేమంతా చూసినప్పుడు నిజంగా తండ్రి బాధని కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు వారు చూస్తూ వచ్చారు. అందుకు ఒక చోట రాయబడి అనమాట, తనంతట తానే ప్రాణం పెట్టాడంటే యేసయ్య. దేవుడేం రుద్దలేదు, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళని. ఆయనకి కూడా మనం అంటే ప్రేమే, యేసయ్యకి కూడా. తనంతట తానే ప్రాణం పెట్టాడు. నేను పెట్టనంటే దేవుడేం అండు, నేను వెళ్ళని ప్రభు అంటే దేవుడేం అండు. ఇది ముగ్గురు ప్రేమ, తండ్రి కుమారుని పరిశుద్ధాత్మదేవుని ముగ్గురు ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లరా, ముగ్గురు ధ్యాస ఎవరు అంటే భూమి మీద ఉన్న మనమే. ఇక వాళ్ళకి వేరే ఆలోచన లేదు, వారికి ఏలే ఆలాపన లేదు. ఏదో అంటాం కదా, మనం అంటాం, నేను ఎక్కడున్నా నా పిల్లోడి మీదే నా మనసయ్యా. ఎందుకు పెట్టాడు ఆ స్థితి మీకు? మీకు అర్థమవటానికి, నా మనసు కూడా మీ మీద ఉంది నాయన అని అంటుంటారు కదా తల్లిదండ్రులు ఎవరైనా సరే. అయ్యో నా బిడ్డను చూడక 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, అక్కడ వదిలేసి వచ్చాను, నా మనసంతా అక్కడే ఉంది, నా మనసంతా అక్కడే ఉంది, నా మనసంతా అక్కడే ఉంది. ఎన్నిసార్లు చెబుతావో? అంత ప్రేమని నీ తల్లిలో నీకు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నావు? నువ్వు నేనేమైనా మంచోళమా? తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి ప్రేమగా చూసుకుంటారు, అవునా కదా? అవును. మా ఇంట్లో మాత్రం మా అమ్మ, పక్కింటి ఆమెకి సూర్యకాంతమ్మ, లేకపోతే మహంకాలమ్మ, అవునా కదా? తన పిల్లలకే మా అమ్మ, మిగతా పిల్లలకి ఆమె మహంకాలమ్మ. అందుకని అన్నాడు, మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి కూడా మీకు మంచి ఇవ్వలేస్తున్నారే, మరి పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచోడు కదా. ఆ మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు మీరు అర్థం చేయండి. అంటే తండ్రి ఆవేదన, యేసు భూమి మీదకి రావటానికి ఇదిగో కుడిపార్శ్వన కూర్చొని యేసే చూస్తున్నాడు, తండ్రిని చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. ఆ సృష్టిని వదిలేశాడు, ఈ వదిలేశాడు, 6 అడుగులు ఆ మనిషినే చూస్తున్నాడు. 24 గంటలు నిద్రపోకుండా. ఇదిగో వాడు బాధపడుతుంటే ఆయన ఏడుస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. వాడు కుమారుడు ఇదిగో భూమి మీద, నువ్వు నీ కుమారుడు బాగలేకపోతే ఆయన బాధపడుతున్నాడు. నువ్వు ఒకరోజన్నా ఏడుస్తావేమో, మళ్ళీ నైట్ అవగానే మంచిగా పడుకుని పోతాం, అవునా కదా? పడుకుని పోతావా లేదా? పడుకుంటారా పడుకోరా? మరి దేవుడు 24 గంటలు. ఎంత బాగా చెబుతామో నోటి రెఫరెన్స్లు మనకి. ఇజ్రాయేలును కాపాడు దేవుడు, కోనకోడు నిద్రపోడు. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ, తన పిల్లలందరూ ఈ విధంగా అయిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, సాతాను ఎక్కడికెక్కడికి అందరినీ బంధించేసింది. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశలు అలా పెట్టేసింది. అలా పెట్టేయడం వల్ల ఇదిగో ఆ పిల్లలు మారకపోవడం వల్ల తల్లిదండ్రుల వేదన, వాళ్ళ హృదయాలు ఇరిగిపోయాయి, వాళ్ళ హృదయాలు పగిలిపోయాయి. నెక్స్ట్ అనేక మంది సమాజంలోకి వెళ్దామంటే నువ్వేమో పైయోడు, నువ్వేమో కిందోడు, నేనేమో ధనవంతుడు, నువ్వేమో పేదోడు అని అందరూ అనగదొరుకుతున్నారు. ఇన్ని శ్రమల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య ఆ జనాల హృదయాలన్నీ పగిలిపోయి ఉంటే పైనుండి చూడలేక నా కుమారుల్ని, నా కుమార్తెలు వాళ్ళు పడుతున్న పాటలు ఇవన్నీ ఆయన చూడలేక బాధపడతా ఇదిగో నాకు ముందున్న ప్రవక్తలందరూ దొంగలే, వాళ్ళందరూ గొర్రెలను కాయాల్సింది పోయి గొర్రెలు పీకు తింటున్నారంట. బాగా బక్కగా ఉన్న గొర్రెలు ఏం చేయాలి? గడ్డి పెట్టి దాన్ని ఏమంటారంటే బలం వచ్చేలా చేయాలి, అంతేనే కదా? బక్క చిక్కిన గొర్రెలు ఏం చేయాలి? కాపరి చక్కగా మేతకి తీసుకెళ్ళి, కొండకి చక్కగా పొలాలకి తీసుకెళ్ళి గడ్డి మేపించి చక్కగా బలం చేయాలి. మన కాపరి ఏం చేస్తున్నాడంట తెలుసా? బాగా బలిసిన గొర్రెలు తీసుకొచ్చుకొని మొత్తాన్ని కోసుకొని తింటున్నాడంట. అందుకంటాడు కాపర్లందరూ దొంగలే అని అంటాడు అనమాట ఇర్మియా గ్రంథంలో. నేను చెప్పకపోయినా చెప్పానంటారు. నా ఉద్దేశము కాపులను అనటం కాదు, యేసయ్య రావటం చెప్తున్నాను మీకు.
నా కుమారులు నా కుమార్తెలు వాళ్ళందరూ విసిగిపోతున్నారు, ఎవరి కుటుంబాలు సరిగ్గా లేవు, వాళ్ళందరూ ప్రత్యేకమైన సాతాను బంధకాలలో ఉచ్చులలో మునిగిపోయి కుమారులు సరిగ్గా లేక, భర్తలు సరిగ్గా లేక, భార్యలు సరిగ్గా లేక, ఏదో సన్నిధానానికి యేసయ్య దగ్గరకు వస్తున్నాము కానీ వాళ్ళ జీవితాలు కూడా బాగాలేవు. మరి ఇదిగో సరిగ్గా ఉండాలమ్మా అని చెప్పాల్సిన మేమైనా సరే సరిగ్గా చెప్పటం లేదంట. ఆయన హృదయాన్ని మేము సరిగ్గా బయలుపరచడం లేదంట. అందుకే యేసయ్యే ఆయన్ని బయలుపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ఈ విధంగా పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళని కాపాడడానికి పంపించిన మేము కూడా సరైన విధానంలో లేము. మేము కూడా స్టార్టింగ్లో బాగానే ఉన్నాం, తర్వాత ధనాశలోనో స్త్రీ ఆశలోనో ఏదో ఒక ఆశలో పడిపోతూ ఉన్నాం. అందరు వెనకిళ్ళతో సేవకుని తిట్టుకునే వాళ్ళే. మళ్ళీ అందరం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఇదంతా అంటున్నాను అంటే, అటు పిల్లలు బాగులేరు, పిల్లల్ని బాగు చేయడానికి పంపించిన కాపురులు బాగులేరు. ప్రారంభం నుండి ప్రేమ దేవుని పిల్లరా, లేవీలు, యాజకులు, న్యాయాధిపతులు, అసలు యేసయ్య గురించి తెలియని ఒక తరమే పుట్టుకొచ్చేసిందంట. యెహోవా ఎరుగని తరం పుట్టుకొచ్చిందంటే ఎలా పుట్టుకొచ్చింది చెప్పండి? వాళ్ళు ఏమన్నా రాళ్ళకు పుట్టారా, రప్పలకు పుట్టారా? యెహోవాని ఎరగని తరం ఎలా పుట్టుకొస్తుంది? తల్లిదండ్రులు చెప్పలేదు. అయ్యా ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడయ్యా, 10 రకాల తెగులను తెప్పించి ఆ మహాభయంకరమైన దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలందరినీ ఇలాగా బానిసత్వంలో ఉన్న మనలందరినీ ఇలా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడయ్యా అని చెప్పడం మరిచిపోయారు. వాళ్ళు మరిచిపోతారని పండగలు పెట్టాడు. ఆ విచిత్రంగా ప్రవర్తిస్తున్న రోజన్నా ఏంటమ్మా నీకు పోయే కాలం, పండగ రోజు ఏంటి చేదు కూరలు కలిపి తినడం ఏంటి, చక్కగా మసాలా వాసన వేసి రాకుండా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడన్నా నోరు తెరిపి చెప్తావని చెప్పి పండగలు పెట్టాడు. గుడారాల పండుగ పెట్టాడు. 7 రోజులు ఏమి ఉండాలని, పందిర్లు వేసుకుని ఉండాలని. ఇదేం పోయే కాలం మనకి, సంవత్సరానికి 7 రోజులు రాగానే 2 అంతస్తుల డాబా ఉంది మనకి, చక్కగా ఎవడు బెడ్రూమ్ ఆడుకుంది, చక్కగా పడుకునే వాళ్ళం. నీకే పోయే కాలం, సంవత్సరం ఈ 7 రోజులు రాగానే చక్కగా పందిరేసేస్తావు, పైకి వెళ్తావు, ఒలివ చెట్లు నరికోతావు, అది నరికోతావు, పందిరేస్తావు, అందరు ఎక్కడే 7 రోజులు ఉండాలంటే ఏం పోయే కాలం మా నీకు అంటాడు. అప్పుడు నోరిప్పుతావని, అయ్యా దేవుడు ఐగుప్తు దేశంలో బానిసత్తులుగా ఉంటే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడయ్యా అని మానేశారు చెప్పటం. వాళ్ళ పిల్లలందరూ దేవుని పిల్లలందరూ నాశనం అయిపోవడానికి కారణము మీరు తల్లిదండ్రులు అవుతున్నారు, పిల్లలు అవుతున్నారు, కాపరులు అవుతున్నారు. ఈ విధంగా ఎవరు తండ్రి హృదయాన్ని సరిగ్గా బయలుపరచలేదు. ఆ తండ్రి బాధని ఎవడో బయలుపరచలేదు. మళ్ళీ చెబుతున్నాను, తండ్రి బాధను బయలుపరచడానికి భూమి మీదకి వేసి వచ్చాడు. ఆయనకి ఆనందం ఎక్కడుంది? ప్రారంభం హార్ట్ అటాక్ వచ్చింది దేవునికి. ఆదికాండం 6వ అధ్యాయంలో హార్ట్ అటాక్ వచ్చేసింది. అయ్యో ఈ భూమి మీద జనులందరినీ వాళ్ళ హృదయ ఆలోచనలన్నిటిని వాళ్ళ ఊహ అంతా చూస్తే అమ్మో అది ఎప్పటికి కేవలం చెడ్డదే అని ఆ హృదయంలో ఏమైపోయిందంట, నొచ్చుకుని పోయిందంట. హార్ట్ అటాక్ మన భాషలో. అప్పటి నుండి మొదలైంది ఆయన హార్ట్ అటాక్ అనమాట. ఎన్ని వేల సంవత్సరాలు? నోవా 8,000 సంవత్సరాలు, ఆదాము 8,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు అంటారు సుమారుగా. అయ్యి ఒక 4,000, ఈ ఒక 6,000 సంవత్సరాలుగా ఆయనకు బాధే కుమారుని చూసినప్పుడల్లా. అది మీకు అర్థమవుతుందని మీ పిల్లలు ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా మీకుంటే అప్పుడు అర్థమవుతుంటుంది మీకు. నన్ను తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఆయన బాధని మీకు అర్థం అవ్వాలి. అది అలానే దేవుడు చేస్తున్నాడు అనుకోకండి, సాధన చేస్తుంది, మీరు అవకాశం ఇస్తున్నారు. కానీ మీకు అర్థం అవ్వాలి. ఒక కుమారుడిని మాట వినకపోతే, ఒక భర్తని మాట వినకపోతే, ఒక భార్యని మాట వినకపోతే వాళ్ళందరూ ఎలాగ నీ హృదయం పగిలిపోతుంది. ఏ ఆసరా లేక, ఏదున్న సంతోషం ఉండదే. దేవుడి పరిస్థితి అది అయిపోయింది పైన. అందుకేమయ్యాడు తెలుసా? యేసయ్య నేను వెళ్తాను, నీ పిల్లల్ని నేను కాపాడుతాను. వాళ్ళు నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, వాళ్ళకి కాపాడే వాళ్ళు ఎవరు లేరు, సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ దోచుకుని వారే, అందరూ స్వార్థపరులే. నేను నా కుటుంబం బాగుంటే చాలు, నాయన నా కుటుంబం బాగుంటే చాలు. సాతానుకు నువ్వేమి ఎక్సెప్షన్ కాదు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. భ్రమ, మోసం, హృదయం అనే మోసంలో బ్రతికేస్తున్నాం మనందరం. ఎవడు గ్రహిస్తాడు ఆ హృదయాన్ని? దేవుడే. ఎందుకు? తీర్పు తీర్చడానికంట, ప్రతీకారం చేయడానికంట. హృదయాన్ని పరీక్షించేది మామూలు దానికి కాదు. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, భూమి మీద దేవుని నమ్ముకున్న పిల్లలు వాళ్ళందరూ సాతాను బంధకాల్లో ఒక్కొక్కరు ఒక కుచ్చులో ఉన్నారు. నేను చెప్పక్కర్లే, మీరు వదిలేస్తే మైకిస్తే మీరే చెప్తారు. ఒక కుచ్చు
అలాగ నలిగిపోయారంట, అనగదొక్కబడ్డారంట, విసిగిపోయారంట. ఒక తండ్రికి చూస్తే ఏం ఊరుకుంటాడు చెప్పండి? నీ కుమార్తె డిప్రెషన్లో ఉంటే తల్లిగా నీకు ఆనందం ఉంటుందా? అలా అయిపోయాడు దేవుడు. అప్పుడు ఇదిగో నన్ను దేవుడు పంపించాడు. ఎవరినిచ్చి? అభిషేకాన్ని ఇచ్చి. యెషయా గ్రంథం 58 అధ్యాయం చదవండి. జనులు అంటారంట, నేను ఉపవాసం ఉంటే ఎందుకనో నువ్వు? ఏమంటారంటే ఇజ్రాయేలీలు, నేను ఉపవాసం ఉంటే ఎందుకు ఉంటున్నావు చూడవు నువ్వు అని అడుగుతారంట. అప్పుడు దేవుడు అంటాడంట, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవు అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఉపవాసం ఉంటారు, మీ పనులు చేసుకుంటారు, ఉపవాసం ఉంటారు, అన్ని దొంగిలిస్తారు, ఉపవాసం ఉంటారు, అన్ని చేస్తారు. నేను కోరుకున్న శ్రమ దినం ఇదేనా? నేను దుఃఖపరచుకోమన్న దినం ఇదేనా? నిజమైనది ఏంటిదంట? అక్కడ కింద రాయబడింది, సాతాను కట్టిన కట్లను విప్పుటయు. ఆ మాట చదవండి. పైన వచ్చిన లెక్క కట్టిన కట్లు విప్పబడటము, దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు, కాడిమాను రేకులు తిరిగిటయు, బాధింపబడే వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విడగొట్టియు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. కింద వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? అక్కడ ఏమన్నా వీళ్ళు వాక్యం ఒక్కటే చెప్పేసి రుద్దేసి వదిలేసి దులుపుకొని వచ్చేమన్నాడా? నీ కుమారుడు పాడైపోతే 4 మాటలు చెప్పారే తాగకూడదని చెప్పి అడగని వెళ్ళిపోతావా? నీ కుమారుడు త్రాగుపోతాడనుకో, నీ కుమార్తె సరిగ్గా లేదనుకో, అమ్మ ఇలా చేయాలమ్మని ఒక మాట చెప్పి వెళ్ళిపోతావా? నాకెందుకు దులుపని? మరి తోటి విశ్వాసికి, తోటి సహోదరునికి అలా వస్తే అలా దులుపుకొని వెళ్ళిపోతున్నావు. మరి బైబిల్ అంతా ఎందుకు ఇచ్చాడు? ఒక ఆజ్ఞే, నిన్ను వలి నీ పొరుగు అని. 66 పుస్తకాల సారాంశం అదే. చివరికి 66 పుస్తకాల సారాంశం అది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం. అంటే నీ కుమారుడు ఎలాగైతే పాడైపోయినప్పుడు నువ్వు ఎంత బాగా చేస్తావో, నీ కుమార్తె తప్పు చేసినా, నీ కుమారుడు తప్పు చేసినా ఊళ్ళు బయటికి పంపించేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసి బాగా దాస్తావు. అవునా కదా? ఎవరికి తెలియకూడదంట. పక్కన ఇంటి కుమార్తె కానీ కుమారుడు కానీ చేస్తే మైకంతా మన్నోళ్ళలోనే ఉంటుంది. ఇక ఎక్కడ ప్రేమిస్తున్నావు నిన్ను వల్ల నీ పొరుగు అని చెప్పండి. నీ కుమార్తె తప్పు చేసినప్పుడు, నీ కుమారుడు తప్పు చేసినప్పుడు ఎలాగైతే కడుపులో పెట్టుకుంటావో, వాడిని సరిచేయడానికి ఎలాగైతే కష్టపడతావో, ఇదిగో తోటి సహోదరుని యొక్క కుమారుడు కుమార్తె తప్పు చేసినప్పుడు అది కూడా కడుపులో పెట్టుకొని సహాయం చేయాలి అని. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే సమయం అంత ఎక్కువ అవ్వలేదు. యేసయ్య రావటానికి కారణం అదే. ప్రతి ఒక్కరూ నిజంగా ప్రేమని దేవుని పిల్లరా, మీరు తోటి విశ్వాసులను, తోటి సహోదరులను చూస్తున్నప్పుడు మీకు బాధ కలుగుతుందో లేదో నాకు అర్థం అవటం లేదు. భక్తులను చూస్తున్నప్పుడేమో యజ్రా గారికి లేవీలు వచ్చి, యాజకులు వచ్చి, వాళ్ళందరూ వచ్చి యజ్రా దగ్గరికి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, యూదులలో, లేవీలలో ప్రధానులు అనగా పాస్టర్లు గారు లేకపోతే సంఘ పెద్దలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని రోజులను వివాహం చేసుకున్నారయ్యా అని చెప్పగానే యజ్రా ఏం చేస్తాడు తెలుసా? పదా వాళ్ళందరూ తోలు తీసేద్దామంటాడా? గడ్డాన్ని చేతితో పెరుక్కొని ప్రార్థన చేస్తాడు. అయ్యా మా పాపాలు క్షమించు, అయ్యా మా పాపాలు క్షమించు, అయ్యా మా పాపాలు క్షమించు. లేదు, ఒక మాట పట్టుకోవడం, హెచ్చరించాలి, గద్దించాలని పెట్టుకోవడం, పాపం చేసిన వాళ్ళంతా తొట్టుకుంటూ వెళ్ళిపోవడం. దాని ముందుంది సంపూర్ణమైన దీర్ఘశాంతం అని, అది వదిలేశారు. హెచ్చరింపు, గద్దింపు ముందు సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉంది. భక్తులు ప్రార్థనలు అలా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లరా. నిజంగా వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళందరూ ఏడ్చారు, ప్రార్థన చేశారు, ఉపవాస దినాలు ప్రకటించారు. అయ్యా మా పాపాలు కడుగు. వాళ్ళేం నెహెమ్యా పాపం చేయలేదే, దానియేలు పాపం చేయలేదే, యజ్రా పాపం చేయలేదే, మరి మా పాపాలు క్షమించని ఎందుకు అడుగుతారు? అలాంటి పిల్లలు కరువైపోయారు. ఇదిగో వాళ్ళు పాపం చేస్తే నా కుమారుడు పాపం చేస్తాడు, అందుకే నా పాపాలు క్షమించ అంటున్నాడు. వాళ్ళకి అర్థమైంది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని. వాళ్ళందరూ నా తండ్రి పిల్లలు అని, వాళ్ళు కూడా నా సహోదరులు అని, వాళ్ళ బాధలు నేను పాలు పంచుకోవాలి అని. నిజంగా ఆ భక్తులు ప్రార్థన చూస్తున్నప్పుడు ఎంత భక్తి పరులా మీరు. అందుకే వాక్యంలో రాయించాడు వాళ్ళ గురించి.
అప్పుడప్పుడు ఇలా ప్రార్థన చేయాలి మనం. అయ్యా నువ్వు అసలు ఆ భక్తులకి ఎలా అర్థమయ్యావు మాకు అలా అర్థమయ్యే చేసి. ఎప్పుడన్నా అడిగారా మీరు ప్రార్థనలో? ఆ భక్తులందరూ నిన్ను తలుచుకోగానే ఏడ్చేస్తున్నారు, నిన్ను తలుచుకోగానే ఎట్ట పడతా అట్ట బట్టలు లేకుండా తిరిగాయా అంటే తిరిగాడు ప్రవక్త. 300 రోజులు ఒకసేపు పడుకో, ఇంకో 300 రోజులు అక్కడ పడుకో, ఇంకో 300 రోజులు ఇటు పడుకో, ఇదిగో ప్రవక్తను వెళ్ళి వ్యభిచారమ్మని పెళ్లి చేసుకో. నోరు మాటలు మారు మాటలు ఎదిలి చేసుకున్నారు. అమ్మో వ్యభిచారం పెళ్లి చేసుకుంటే మా అమ్మోళ్ళు ఏమంటారు, మా నాన్నోళ్ళు ఏమంటారు, మా బంధువులు ఏమంటారు, చుట్టుపక్కల ఏమనుకుంటారు. దేవుడు చెప్పాడు త్యాగాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు బాధ అర్థమైంది, సహోదరుల మీద ప్రేమ వాళ్ళకి అర్థమైంది. త్యాగాలు, ఆ త్యాగము కరువైంది క్రైస్తవులలో. వాళ్ళు ప్రార్థనకే పరిమితం అవ్వలేదు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, అయ్యా మా సహోదరుల పాపాలు క్షమించని. ఎమ్మటే రాజు దగ్గరికి వెళ్ళి భయం లేకుండా అడిగాడు, నన్ను పంపించు నువ్వు అని. వెళ్ళాడు, వెళ్ళి ఏం త్యాగం చేశాడు తెలుసా? 12 సంవత్సరాల జీతం తీసుకోకుండా పనిచేసి పెట్టాడంట ఇజ్రాయేలుడికి. అది సహోదర ప్రేమ అంటే. మనము ఒకరోజు సెలవు పెడితే నాకు డబ్బులు ఇస్తే వస్తాను. అంటే ఒకసారి ఆలోచన చేయండి. 12 సంవత్సరాలు నెహెమ్యా డబ్బులు తీసుకోకుండా, గవర్నర్కి రావాల్సిన శాలరీ తీసుకోకుండా, ఆయనకు రావాల్సిన వస్తు సామాగ్రి తీసుకోకుండా వాళ్ళ సహోదరుల కోసం గోడ కట్టడానికి త్యాగం చేశాడు. భలే చెబుతాం మేము ప్రార్థన చేస్తాం బ్రదర్ అని. వాళ్ళు ప్రార్థన ఆగిపోలేదు. ప్రార్థన ప్రారంభం, తర్వాత త్యాగం, తర్వాత సహోదరులతో శ్రమ, వాళ్ళ పాపాలు భరించాలి. ఇన్ని చేశారు వాళ్ళందరూ. ఎజ్రా నిశ్చయించుకున్నాడంట, ఏమని? నేను ధర్మశాస్త్రము అందరికి నేర్పిస్తాను అని నిశ్చయించుకున్నాడు గట్టిగా. ఎవరైతే సంఘ పెద్దలు ఉన్న వాళ్ళందరికీ వాక్యం నేర్పించేదాకా నేను నిద్రపోనన్నాడు ఎజ్రా గారు. వాళ్ళ త్యాగాలు ఇవన్నీ చూస్తే ఇదంతా ఎందుకు చెబుతున్నాను? యేసయ్య రావటానికి కారణమే ఇదంతా. అలాంటి వాళ్ళు కరువైపోయారు, వీళ్ళని కాపాడేవాళ్ళు లేకుండా పోయారు. ఒకరేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏడుపు వస్తుంది చెప్పండి? నీ కుమారుడు చచ్చిపోతే అప్పుడు ఏడుపు వస్తుంది. ఒక సాతాను బందీలో ఉండిపోయి ఆత్మహత్యలు చేసుకున్నంత స్థితికి వెళుతున్నారు. మా కాలేజీలో తెగ చూసేవాళ్ళం మేము. హాస్టల్ పర్లేదని చచ్చిపోయేవాళ్ళు. మా సొంత ఫ్రెండ్ అనమాట. అమ్మాయి కోసం దూకి 3 అంతస్తుల మీద నుండి దూకి అలా కింద పడగానే పళ్ళ సెట్ అంతా ఊడిపోయి మంచాన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఎందుకు అంత కర్మ? దేవుని మాటలు చెప్పక, దేవుని సువార్త చెప్పక. ఇదిగో తల్లిదండ్రులారా, మీ హృదయంలో వాక్యం ఉండాలి, ఆ వాక్యం మీ నోళ్ళలో ఎప్పుడు ఆడుతూ ఉండాలి. అది లేదు మనకి. మన హృదయంలో లేదు, మన భర్త రాగానే అది ఆడట్లేదు. మన హృదయంలో లేదు, మన పిల్లలు రాగానే అది ఆడట్లేదు. ఇదిగో వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు, మనం ఇల్లు కట్టించుకోవాలి. వాళ్ళు ఇది కట్టుకున్నారు, మరి ఇది కట్టుకున్నారు. నోళ్ళలో హృదయాలు ఆడుతూ ఉంటాయి. నాశనాన్ని చూస్తారు, మరి నాశనాన్ని చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ నాశనాన్ని చూడలేక ఏడ్చాడు దేవుడు. ఆ నాశనాన్ని చూడలేక, తండ్రి బాధను చూడలేక యేసయ్య నేను వెళ్తానన్నాడు. కానీ విషయం ఏంటంటే చివరి మాటలుగా ఆ పని నీ మీద నా మీద కూడా పెట్టాడు. ఆయన ఒక్కడు వచ్చింది ఎందుకు అనుకుంటున్నారా? ఆయన వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆత్మ మనల్ని కూడా అభిషేకించిందా లేదా? దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించాడా లేదా? అభిషేకించాడా? యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అది. ఏంటి తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అతన్ని నింపి, దేవుడు అతనికి తోడుగా ఉండి సాతాను నుండి అనేక మందిని రక్షించేలా చేశాడని అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదివేసి నేను ముగిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు వచ్చెను. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవుడు. భూమి మీద లేనంతవరకు ఆయన దేవుడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన దేవుడే. కానీ భూమి మీదకి ఎలా వచ్చాడు తెలుసా? ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదంట. కానీ ఏ స్వభావం ధరించుకున్నాడంట? నా యొక్క
అబ్రాము రక్త మాంసాల శరీరాన్ని ధరించుకున్నాడంట. హెబ్రీ పత్రిక చాలా క్లియర్గా రాస్తాడు గ్రంథకర్త. ఇదిగో ఆయన ఏది దేవదూతల స్వభావం ధరించుకోలేదు, ఆయనకు మహిమలు లేవు, ఏమీ లేవు. ఆయన కూడా పరిశుద్ధాత్మ ద్వారానే దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే శరీరాన్ని అణుచుకున్నాడు. ఎందుకు అలా చేయాలంటే మరి నీకు నాకు మాదిరి ఉండాలిగా. అందుకని అన్నాడు మన ప్రధాన యాజకుడు మన శ్రమలలో మన వలె ఆయన శోధింపబడ్డాడు. అమ్మో నాకు ఒక్కడికే శోధనలు, ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు, ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు, ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు అంటే ఒప్పుకోరు. ఆయన దేవుడు కాదు. ఎప్పుడు? భూమి మీద బ్రతికినప్పుడు. నీలాంటి నాలాంటి ఒక తల్లి గర్భములో నుండి శరీరాన్ని ధరించుకొని అదే రక్త మాంసాలు ధరించుకొని అదే శోధనలు పడి అవన్నీ చేశాడు. ఆయన చేసిన కార్యక్రమం ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ సహాయంతో ఎంతమందిని కనికరించాడు తెలుసా? వాక్యం ఒకటే ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అలాంటప్పుడు స్వస్థతలు చేయాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యంటే ఆయన మీద కనికరపడి శుద్ధిని చేస్తాడంట. ఒక ఊరి దగ్గరికి, ఒక గవిని దగ్గరికి వెళ్తాడనమాట. ఒక ఊరి గవిని దగ్గరికి వెళితే ఒక తల్లి ఒక్కగానొక కుమారుడు అంట మోసుకొని వస్తుంటారు చచ్చిపోతే. ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆమెకు ఎవరు లేరు, భర్త కూడా లేడంట. యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి కనికరపడి, అక్కడ రాయబడి ఉంటుంది లోకసువార్త 7 చదవండి, కనికరపడి ఆ పాడిని ముట్టి ఇదిగో ఈ కుమారుని తీసుకొని నువ్వు చక్కగా ఉండు. ఆమె ప్రార్థన చేయలేదు, ఆమె అడగలేదు యేసయ్య నాకు సహాయం చేయని. అడిగిందా ఆమె ఏమన్నా? అడిగిందా? ఆయన ఊర్లోకి వెళ్తున్నాడు, ఆ ఊర్లో పాడ మోసుకుంటూ వెళ్తున్నారు. యేసు తనంతట తాను ఎంత కనికరమో చూడండి మీరు. ఆమె నలిగిపోయింది, ఉరిదిపోయింది, భర్త చనిపోయాడు, ముసలామె అయిపోయింది, చేతుకున్న కడుగుకు లేడు. మరి ఇప్పుడు ఆమె ఎలా బ్రతుకుతుంది? బాగు చేయడానికి వచ్చాడు. నలిగిన హృదయాలను, విరిగిపోయిన హృదయాలను, ఆసరా లేని హృదయాలను ఏం చేయడానికి దానికి వచ్చాడు ఆయన? గుడ్ న్యూస్. అందుకే అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. పిలవకపోయినా అడగకపోయినా చేస్తాడంట ఆయన. మనం అడిగినా చేయం, దౌర్భాగ్యం. ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య నువ్వు. ఎప్పుడైతే మత పెద్దలు గుడ్డివాడిని తోసేస్తాడో అప్పుడు యేసు ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట వాడి కోసం. ఎప్పుడు? వాళ్ళ మతంలో నుండి తోలేశారంట యూదులు, వాళ్ళ మతంలో నుండి తోలేశారంట గుడ్డోడిని. ఎప్పుడైతే తోలేశాడని యేసయ్యకి తెలిసింది ఏమయ్యాడంటే అమ్మటే అక్కడ రాయబడిన మాట కనుగొని వెళ్ళాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, వెతుక్కుంటూ వెళ్ళాడంట. అలాగా సహోదరుని ప్రేమించాడు. వాక్యం చెప్పడం ఒకటే కాదు, వినేసి 4 స్తుతులు చెల్లించడం ఒకటే కాదు, ఏదో పడుకునే ముందు అరగంట ప్రార్థన చేయడం కాదు. త్యాగాలు చేయాలి, శ్రమ పడాలి, నోర్లు విప్పాలి. ప్రార్థన ప్రారంభ మెట్టు అయితే పైన ఇంకా చాలా మెట్లున్నాయి. ఎంత బాగా చేశాడు యేసయ్య. వాళ్ళందరూ ఆ చదువుతుంటే సువార్తలు ఎంత ప్రేమ కలిగినోడు నువ్వు అనిపిస్తుంది అనమాట. అలాగ కల్పించుకొని చేయాల్సింది పోయి అడుక్కున్నా చేసే దౌర్భాగ్య స్థితికి వచ్చాం మనం. ఏకాత్మ ఏక మనస్సు వస్తే ఎమ్మటేం చేశారు తెలుసా? డబ్బులు తీసుకొచ్చి సంఘంలో ఉన్న వీళ్ళు పెట్టే. అందరు సమానం కూడా అంతే. నేను ధనవంతుని కాదు, వాళ్ళు ధనం లేనివాళ్ళు కాదు, అందరు సమానం కూడా అంతే. యేసయ్య వచ్చి యూదుడని గ్రీసు దేశం నేను తేడా లేదు. ఇక సున్నత పొందాడా గుర్తుపెట్టుకోండి ఇశ్రాయేలులారా, వాళ్ళు ఇక మీ వంశపు వారు ఒప్పుకొని మీరు వాళ్ళు ఏమన్నా అంటే పాత నిబంధనలు అంటాడు. ఆ అద్భుత కార్యాలు చూసి, ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు చూసి అందరూ ఎగబట్టారంట, మాకీ దేవుడు కావాలి, మాకీ దేవుడు కావాలి, మాకీ దేవుడు కావాలని. ఎవడొద్దు అనుకున్నాడు చెప్పండి? అప్పుడు దాకా చాలామంది దేవుళ్ళు పూజించారు వాళ్ళు, అవునా కదా? అన్ని దేవుళ్ళు సైలెంట్ అయిపోయాయి. అక్కడ రాయబడిన మాట, దేవుడు ప్రతి దేవునికి ఏం చేశాడంట? తీర్పు తీర్చేశాడంట. మీరేం చేయలేరా బాబు, నేను ఉంటాను. తొలిచుల పిల్లలను ప్రతి కుటుంబంలో చంపేశాడు. వాళ్ళ ముఖ్య దేవుడేమి కాపాడలేదు. కాపాడా? కళ్ళారో చూశారు అన్నిలు. ఇక మాకు ఆ దేవుడే కావాలి, ఇక మాకు ఆ దేవుడే కావాలి. ఎంట పడ్డారు ప్రియమైన దేవుని పిల్లలు వాళ్ళంతా దేవుడి కోసం. ఇజ్రాయిల్ అంతా కటిక చీకటి, ఇజ్రాయిల్లో చీకటి లేదు, అంతా వడగండ్లు, అంతా పశువులు చచ్చిపోవడం, అంతా చచ్చిపోవడం. ఇజ్రాయిల్ సుఖంగా ఉన్నారు. అమ్మో ఏంట ఇదంత విచిత్రం అంటే, వాళ్ళ దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. భూమి మీద ఆయనంత బాహుబలం కలిగిన దేవుడు లేడంట. వాడని మరి 10 జాలాలు అవన్నీ.
ఎగబడ్డారు, నాకు ఆ దేవుడు కావాలి, ఎగబడ్డారు, నాకు ఆ దేవుడు కావాలని. దేవుడు తోసేయలేదు. సరే, మీరు బాప్తిజం తీసుకొని పాపాలు ఒప్పుకుంటే మీరు నా వారే. ఇక జాతి లేదు, కులం లేదు, మతం లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, ధనవంతుడని లేదు, పేదోడని లేదు, బాగా బీటెక్ చదివినోడని లేదు, ఏం చదవనోడని ఏమీ లేదు. అందరూ ఏమైపోయారు? అనగద్రొక్కబడిన దాన్ని తీసేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత బ్యూటిఫుల్ దేవుడు మీకు కనపడ్డ దొరకడు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, అదే ఆత్మతో నిన్ను నన్ను అభిషేకించాడు. మొదటి యోహానులో రాయబడిన మాట, మనందరము అదే ఆత్మచేత అభిషేకింపబడిన వారం అంటాడు అక్కడ. అయ్యా మరి ఆత్మను నాకెందుకు ఇచ్చావంటే, యేసు చివరిగా చెప్పి వెళ్ళిపోయిన మాట, తన అడుగు జాడల్లో మనందరూ ఏం చేయాలంట? పేతురుపత్రికలో ఉందా లేదా? ఎంత బాగా చెప్తాము మనం. తన అడుగు జాడల్లో. ఇప్పుడు ఆయన అడుగు జాడలు ఏంటి చెప్పండి? అలా విసిపోయిన, చెదరిపోయిన, బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, దేవుని మాటలు లేక వాళ్ళందరూ అలా ఉన్నారు. దేవుని భయం లేక వాళ్ళందరూ అలా ఉన్నారు. మన నోట్లో ఉన్న దేవుని మాటలు రావు, దేవుని మాటలు రావు, వాళ్ళు బ్రతికింపబడరు. అది చెప్పాడు. అయ్యా నన్ను యేసయ్య ఎందుకు పంపించాడు? దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? ఆత్మనిచ్చి. అయితే మీరు కూడా నా అడుగు జాడల్లో, అసలు మీకు బతకడం రాకపోతే ఎలా బ్రతకాలో చూపించడానికి నన్ను పంపించాడు. ఇదొక మొదటైన మెట్టు. భూమి మీద ఎలా బ్రతకాలని దేవుడు ఆశ్రయించాడో, దేవుడు కోరుకున్నాడు, అది వదిలేశారు ఆదాము నుండి అందరం. ఇలా బ్రతకాలయ్యా, అందుకు నిన్ను నన్ను పంపించాడని యేసు చూపించడానికి వచ్చాడు. అలా మనం బ్రతకాలి. వాక్యం ఒక్కటి చెప్పేసి, పాటలు ఒక్కటి పాడేసి, సన్నిధానానికి ఒక్కసారికి వెళ్ళేసి, క్రమాలకు వెళ్ళిపోయి, అబ్బా నేను ఏమి దేవుని పని చేసేసాను. దేవుడు రేపు తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ చనిపోయిన రక్తం నీ మీద మర్ర పెడుతుంది. ఆ కుటుంబం బాధలో ఉంది, నీ కుటుంబం ఎదురు, నువ్వు సుఖంగా ఉన్నావు, వాళ్ళ రక్తం నీ మీద మొర పెడుతుంది రేపు ఒకరోజు. లగ్జరీగా బ్రతుకుతున్నారు అనుకుంటున్నారేమో. కొండల్లో కోణాల్లో సువార్త చేస్తూ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. 4,000 3,000 బ్రతుకుతూ కుటుంబాన్ని పోషిస్తూ. పాడేరు అలా రండి, మీకు తెలుస్తుంది. ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళండి, తెలుస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకొని 4,000 శాలరీ ఇస్తే దాన్ని పెట్టుకొని కుటుంబం పోషించుకుంటూ ఆ కొండల్లో, ఆ గొట్టల్లో కాలినడకన ఎక్కుతూ ప్రకటిస్తుంటారు. అది చూసినప్పుడల్లా భయం వేస్తుంది. అమ్మో ఎంత ధనాన్ని వృధా చేస్తున్నామో మనం. 4,000తో బతుకుతున్నావు నువ్వు నేను. మెత్తము 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 అని బైబిల్లో కళాఖండి ఎందుకు ఇప్పుడు తెలుసా? వాళ్ళందరి రక్తం రేపు నీ మీద నా మీద మొర్ర పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రియమైన దేవుని పిల్లరా, యేసయ్య అందుకు వచ్చాడు భూమి మీదకి. వాళ్ళందరినీ చూసి ఉండలేకపోయాడు. తన సహోదరుని చూసి వాళ్ళందరినీ కాపాడాలి, దేవుని మాటలు చెప్పి సహాయం చేసి ప్రేమ చూపించి, ఇప్పుడు ఆయన అడుగుజాడలో మనల్ని కూడా నడవాలి అని. యేసయ్యలాగా భూమి మీద బ్రతకడానికి దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలు చేసుకున్నాడు. అది మనం మర్చిపోయి వదిలేసాం. ఇలా బ్రతకాలని మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ విధంగా చెదరిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, అనగదొరకబడిన వారిని దేవుని మాటలతోనే కాదు, చేతుల సహాయముతో, మీ చేతనైనది ఏదైనా సహాయం చేయండి. దయచేసి యేసయ్య పుట్టుకుని వ్యర్థం చేయమాకండి. అలాంటి వారి కోసం ఆయన వచ్చాడు. అంత ప్రేమ ఆయన చూపించాడు. మనము కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండాలి అందరి పట్ల. ఎవరి కుటుంబాలు నాశనం అవుతున్నా మన కళ్ళ మీద నీళ్లు రావాలి. లేకపోతే మనము యేసయ్యను నమ్ముకున్న వాళ్ళం కాదు. యేసయ్య పుట్టుకుని వ్యర్థం చేయమాకండి. చాలామంది నశించిపోతున్నారు. నశించిపోవడం అంటే అర్థం అదే. వాళ్ళకు హోప్ లేదు, ఎవరు కాపాడతారు, ఎవరు ఉన్నారు నన్ను కాపాడడానికి అని. కానీ యేసయ్య నేను ఉన్నాను రా బాబు, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎందుకు మీరు బాధ? అలా చేతినిద్దాం అందరం, అలా బ్రతుకుదాం మనందరం. అలాంటి ఆత్మాభిషేకాన్ని మనం కలుగుదాం. అయ్యా అటువంటి ఆత్మని నాలో ఉంచయ్యని అడుగుదాం. కాబట్టి మీ చేతనైన మట్టుకు ఏ సాయమైనా సరే శక్తి లోపం లేకుండా చేయండి. అప్పుడు దేవుడు ఆనందపడతాడు. యేసయ్య భూమి మీదకి వచ్చినందుకు మీరు సార్థకం చేశారు నాయన. దేవుడు చిన్న మాట దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, యేసయ్య ఎందుకు వచ్చాడో మాతో మాట్లాడావు ప్రభువా. నిజంగా తండ్రి, తన పిల్లలైన వాళ్ళందరూ కూడా నాయన ఎంతగానో తండ్రి, మా సహోదరులు ప్రభువా నశించిపోతున్నారు ఎంతమంది ఉన్నారో నాయన. మా కుటుంబము, మా జీవితము
నిజంగా తండ్రి ఎంత దౌర్భాగ్యమో నాయన. దయచేసి ప్రభువా మా హృదయాలను వెలిగించండి. ఆనాడు భక్తులకు కలిగిన ఆ ఆత్మని, ఆ శక్తిని మాలో కూడా పెట్టండి ప్రభువా. దేవా సహాయం చేయండి. మా కళ్ళ ముందు నీ పిల్లలు, మా సహోదరులు ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. నిజంగా తండ్రి నీ మాటలు చెప్పడంతో పాటు అయా సహాయాలు చేయడం కూడా మాకు నేర్పించండి ప్రభువా. వాళ్ళ గురించి కన్నీరుగా ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అయ్యా. వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా ప్రార్థించడం మాకు నేర్పించండి. నిజంగా తండ్రి అటువంటి భక్తిని మాకు నేర్పించండి ప్రభువా. వాళ్ళ కోసం ప్రార్థించటం, వాళ్ళ కోసం శ్రమ పడటం, వాళ్ళ కోసం త్యాగం చేయటం. నిజంగా తండ్రి యేసుక్రీస్తు వారి పుట్టుక అర్థం ఇది నాయన. ప్రభువా తన అడుగుజాడల్లో మేము నడవటానికి మాకు సహాయం చేయండి. మాకు కూడా అటువంటి ఆత్మను మీరు ఇచ్చి ఉన్నారు. మేమందరము పరిశుద్ధానికి ఆలయం అని, పరిశుద్ధాత్మకి మేము ఆలయం అని మీరు చెప్పి ఉన్నారు. మా అందరిలో నివసిస్తున్నారని మీరు చెప్పి ఉన్నారు. మాకు మీరు ఆ ఆత్మ అభిషేకాన్ని ఇచ్చారని మీరు చెప్పి ఉన్నారు. దయచేసి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి దేవా. నిజంగా తండ్రి మీ కృపని వాళ్ళ మీద విస్తరింపచేయండి. వాళ్ళ కుటుంబాలను కాపాడండి అయ్యా. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లులకు, వాళ్ళ తండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు నీ మాటలు చెప్పుకుంటూ, నీ ప్రేమను చూపిస్తూ అయ్యా బ్రతకడానికి సహాయం చేయండి. కొద్ది కాలమే నాయన ఈ భూమి మీద కాలం.